కృపగల యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి 136వ సంకీర్తన 17వ చరణాన్ని చదువుదాం. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. కీర్తనాకారుడు ఇశ్రాయేలులు బానిసత్వములో నుండి వారు విడిపించబడి కానాను వైపు వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారి ఎడల ఏమై ఉన్నాడో, దేవుడు వారి ఎడల చేసిన అద్భుతమైన కార్యాలను వివరిస్తూ ప్రతి వచనములో కూడా దేవుని యొక్క శక్తిని తెలియచేస్తూ ఆయన కృప నిరంతరముండును. మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆయన జయశాలి అని తెలియచేస్తూ తన పిల్లల ఎడల కూడా ఆయన జయమును కలగచేయగలిగిన వాడు. ఎవరైతే ఈ ఉదయ కాలము ప్రభుయందు నమ్మిక ఉంచుతారో, ఈ విశ్వాస యాత్రలో ఎదురవుతున్నటువంటి శోధనలే కావచ్చు, ప్రతికూల పరిస్థితులే కావచ్చు, అపవాది యొక్క శోధనలే కావచ్చు, మనము దేవుని యందు విశ్వాసముంచటము ద్వారా ఆయన మన పక్షముగా పోరాడి యుద్ధము చేసి ఆయన మనకు జయాన్ని కలగచేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప రాజులు అని ప్రసిద్ధి చెందినటువంటి వారిని కూడా ఆయన హతము చేసి అమోరీల రాజైన సిహోనును, బాషాను రాజైన ఓగును అనేక మందిని ఆయన హతము చేయడమే కాకుండా వారి రాజ్యాలను ఇశ్రాయేలులకు స్వాస్యముగా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుని యందు మీరు నమ్మిక ఉంచగలిగితే మీ జీవితాలలో ఉన్న శ్రమలన్నిటి నుండి, కష్టాలన్నిటి నుండి, బాధలన్నిటి నుండి, బలహీనతలన్నిటి నుండి దేవుడే మన పక్షముగా ఆయన యుద్ధమును చేసి ఆయన మనకు జయాన్ని కలగచేస్తాడు. మన దేవుడు ఎవరు అనంటే ఆయన జయశాలి. ఆయనను ఓడించగలిగిన వాడు గాని ఆయనతో పోరాడగలిగిన వారు ఎవ్వరూ లేరు. మన ప్రభు సర్వాన్ని జయించినటువంటి జయశాలి అయిన దేవుడు ఈరోజు మీ జీవితాలలో ఉన్న శోధనలు, కష్టాలు, ప్రతి పరిస్థితి నుండి ఆయన మీ ఎడల ఉన్నతమైన కార్యాలను చేసి దేవుడు మీకు గొప్ప జయాన్ని కలగచేస్తాడు. సహోదరి సహోదరుడా, ఎందుకు కృంగిపోతున్నారు? ఎందుకు నీరసిల్లిపోతున్నారు? ఎందుకు అధైర్యం చెందుతున్నారు? ఈ ఉదయకాలము దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీ పక్షంగా పోరాడేవారు లేరా? మీ పక్షంగా యుద్ధము చేసేవారు లేరా? మీ పక్షంగా నిలబడేవారు లేరా? ఒకవేళ ఇక ఈ పరిస్థితులను నేను జయించలేను అని కృంగిపోతూ ఉంటే దేవుని వాక్యము తెలియచేస్తుంది, యుద్ధము యెహోవాది కనుక మనము ఆయన యందు విశ్వాసముంచి ఆయన మీద మనము ఆధారపడితే దేవుడే మన పక్షముగా యుద్ధమును చేసి ఆయన గొప్ప జయాన్ని కలగచేస్తాడు. ఒకవేళ మన శక్తిని, మన బలమును, మన తెలివిని ఒకవేళ ఆధారము చేసుకుంటే మనము ఓడిపోతామేమో గాని మనము దేవునిని ఆధారము చేసుకుని దేవుని యందు విశ్వాసముంచినప్పుడు దేవుడు జయశాలిగా ఆయన మన జీవితములో ప్రతి సమస్యను ఆయన పరిష్కరించగలిగిన వాడు. ఆయన అద్భుతమైన విజయాన్ని కలగచేయగలిగిన దేవుడు. ఈ ఉదయకాలం ఎలాంటి సమస్యలతో మీరున్న ప్రభుయందు విశ్వాసం ఉంచండి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించబడినటువంటి దేవుడు మీ జీవితాలలో ఆయన విజయాన్ని కలగచేస్తాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మీ ఎడల
మీ కుటుంబం ఎడల, మీ పిల్లల ఎడల, మీ వ్యాపారం ఎడల, మీ చేతి పనుల ఎడల, మీ సమస్త విషయాలలో దేవుడు ఈ ఉదయకాలం మీకు జయాన్ని కలగచేసి మీ జీవితాలలో మునుపెన్నడూ లేని ఆయన శాశ్వతమైన కృప నిరంతరము ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన మనల్ని పోషిస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ మనకి విరోధముగా ఉన్న ప్రతి వాటిని ఆయన విరిచివేసి ఆయన మనకు జయాన్నిచ్చి అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. ఈ ఉదయకాలము దేవుడే మీ పక్షముగా ఆయన యుద్ధము చేసి గొప్ప జయమును కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 7వ నెల మొదటి దినము మొదలుకుని చివరి దినము వరకు మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి జీవితాలు మీరే గొప్ప కార్యములను జరిగించి వారి జీవితాలలో జయాన్ని ప్రసాదించి మీరే వారందరినీ ఆదరించి బలపరచమని, విశేషంగా అనారోగ్యముతో ఉన్న మా సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి మీరే ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాలను దయచేసి వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని, ఎవరైతే ఈ ఉదయకాలము అభద్రతాభావంతో ఉన్నారు వారి పక్షంగా మీరు జయాన్ని కలగచేసి, మీరు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవడు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా మాకు జయమును మీరు ప్రసాదించి మా జీవితాలలో ఉన్నతమైన కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.